ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల 19 ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ నెల 18 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. స్టార్ ఇంకౌంట్ చేసుకుందాం. 4 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ చేసుకుందాం. 10 ఆఫ్ వ్యాండ్స్. మీకోసం మీరు జీవించండి. మీకోసం మీరు జీవించాలి. జీవితం అంతా పక్క వాళ్ళ కోసమే కాదు, మీకంటూ కొన్ని ఉంటాయి. మీ పని మీరు చేసుకోవాలి, మీకు కావాల్సిన మీరు ఉండాలి, మీకోసం మీరు జీవించాలి. ఇది తెలుసుకోండి, ఇది నేర్చుకోండి. డబ్బు సంపాదన, కెరీర్ డెవలప్మెంటు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇవే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్. మన మానసికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి. మనం చూసి విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, ఏడిచేవాళ్ళు ఉంటారు. ఏది పొగడత కానీ విమర్శ కానీ ఏది పట్టించుకోవద్దు. మిస్టర్ క్లీన్ లాగా ఉండాలి తప్ప ఎవరిని పట్టించుకోవద్దు. మీకోసం మీరు జీవించండి. జనం కోసం పనికి మళ్ళీ డిస్కషన్లు, వేస్ట్ ఆర్గ్యుమెంట్ల కోసం టైం వేస్ట్ చేయొద్దు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిలో మీరు టైం వేస్ట్ చేయొద్దు. డబ్బు వస్తుందా, ఉపయోగం ఉందా, చేయండి. లేదు మీకు మీ మానసికంగా మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందా, మనోవికాసానికి ఉపయోగపడేది ఏదైనా మీరు చేయండి తప్ప జనం కోసం మీరు కష్టపడద్దు. ఎవరు ఏదో డౌట్ అడిగి దానికోసం మీరు పుస్తకాలు చదివి ఇంటర్నెట్ వెతికి వాళ్ళు మీ డౌట్ అడిగి ఇంట్లో పడుకుంటారు. వాళ్ళ కోసం మీరు 10 గంటలు కష్టపడతారు. అస్సలు అవసరం లేదు. అనవసరంగా శ్రమ పడద్దు. మీకోసం మీరు ఎంతైనా కష్టం పడండి. మిగిలిన వాడి కోసం ఎవరి కోసం కష్టపడద్దు. పక్కవాడు పని చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించండి. అన్ని పనులు మీరే చేసేయద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ లవర్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ వ్యాండ్స్. ఇదే చెప్తాను మళ్ళా. మీ పాస్ట్లో బాగుంది 9 ఆఫ్ పెంటికల్స్. సమాజాన్ని ఒప్పించి మెప్పించినటువంటి స్థితి, అనుకూల వాతావరణం పాస్ట్ అంతా బాగానే ఉంది. ప్రజెంట్లో అనవసరం డీవియేషన్స్, మీకు అవసరం లేని పనుల మీద ఆలోచనలు, పక్క వాళ్ళ కోసం ఆలోచనలు, పక్క వాళ్ళ కోసం కష్టపడటం, అనవసరం ఎమోషన్స్, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఎమోషనల్గా ఏది ఆలోచించద్దు. ప్రాక్టికల్గా ఉండండి. వాస్తవంలో జీవించండి. ఎదురువాళ్ళు మీ దగ్గర వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అవసరం కొద్దీ మీతో మాట్లాడుతున్నారు మీరు గుర్తించండి తప్ప ప్రపంచంలో స్వార్థం లేని వాళ్ళు అంటే ఎవరూ ఉండరు. మీ చుట్టూ ఈ సమయంలో స్వార్థపరులు అనేక మంది తిరుగుతూ ఉంటారు. లోకం తిరిగి తెలుసుకోవాలి మీరు. ఫ్యూచర్ కార్డులో 8 ఆఫ్ వ్యాండ్స్ ఉంది. సమస్యలు తీరితే బాగుంటుంది. అన్ని రకాలు కూడా బాగుంటుంది. ముఖ్యంగా 22వ తారీఖు దాకా అనవసరం డీవియేషన్స్ ఉంటాయి. వాటిని తగ్గించుకొని మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 3 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, స్నేహ బాంధవ్యాలు బాగుంటాయి. మీరేదో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకటేదో మీరు ఆశిస్తారు, అది మీకు వస్తుంది. సమాజాల నుంచి మీరు ఏమి ఆశించద్దు. బయట వాడి నుంచి ఎవరి నుంచి ఏమి ఆశించద్దు. స్నేహితులు కానీ చుట్టాలు కానీ బయట వాడి ఎవరి నుంచి ఏమి ఆశించద్దు. మీరు పెళ్ళయిందా, మీ భార్య పిల్లలు, పెళ్ళవలేదు అమ్మా నాన్న, ఇలాగా మీ వితిన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సపోర్ట్ ఉండదు, బాగుంటుంది. బయట నుంచి మాత్రం ఎవరి నుంచి ఏమీ రాదు. ఏది ఆశించద్దు, ఏది ఊహించద్దు కూడా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. తృప్తి పడాలి. ఉద్యోగం మారడానికి అనుకూలమైన కాలం కాదు. కొంచెం నిరాశ, నిర్లిప్తత ఉంటుంది. ఉన్నది పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 7 ఆఫ్ సోర్ట్స్. పెద్ద అవకాశం లేదు. మీరు ప్రిపేర్ అవుతుండేదని ఇంటర్వ్యూ ఉందంటే అయ్యేదాకా ఎవరికి చెప్పకండి. ఇంటర్వ్యూ అయ్యి సెలక్షన్ అయ్యాక ఎవరికి చెప్పొద్దు. ముందు టామ్ చేసుకుంటే ఏమీ రాదు మీకు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ శత్రువు, మీ దొంగ మీకు దొరుకుతాడు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, మిమ్మల్ని మోసపూరితంగా నష్టపరచాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరు మీకు తెలిసిపోతుంది. వాళ్ళని జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. దొరికినా కానీ మీరు ఓపెన్ అవ్వకుండా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. శత్రువును గుర్తించి వాళ్ళని ఓడించే ప్రయత్నం చేయాలి. శత్రువు ఎవరు అనౌన్స్ చేయదు బయటికి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పేవాడు ఎవడో మీకు దొరుకుతాడు. గమనిస్తూ ఉండండి వాళ్ళని అంతే. వ్యాపారం, ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. బాగుంటుంది ఆర్థికంగా. కొత్త మార్గాలు, డబ్బులు వస్తాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా బాగుంటుంది ఆర్థికంగా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది?
ఫుల్ ఇబ్బంది ఏమి ఉండదు. కొత్త అలవాట్లు మార్చుకోవడం మూలంగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం. చాలామంది డైటింగ్లు చేసి వింటర్లో రకమైన డైటింగ్, సమ్మర్లో రకమైన డైటింగ్, కొత్త కొత్త యాక్టివిటీస్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి. పడి ఎడమ మోకాలు దెబ్బ తగులుకునే అవకాశం ఉంటుంది. చీలమండ మోకాలు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కుడికాలు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హెల్మెట్. లైఫ్లో ఎలాగ ఉండాలి, మెచ్యూరిటీ ఎలాగ ఉంటుంది, కష్టానికైనా సుఖానికి ఎలా స్పందించాలి అనేది మీరు మీరు చెప్తారు. గురువులాగా ఉంటారు, మాస్టర్ లాగా ఉంటారు, గైడ్ లాగా ఉంటారు. ఎలా జీవించాలి, రోల్ మోడల్ లాగా ఉంటారు మీరు. చాలా బాగుంటుంది. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రియలైజేషన్ బాగా ఉంటుంది. అందుకని మీరు ఎలా ఉండాలో అందరికీ జీవించి చూపిస్తారు మీరు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంపరర్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్. మగవారికి సంబంధించి జీవితాన్ని కొంత అనుభవించాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి. మీకంటే వయసులో చిన్నవాళ్ళు, మీకంటే స్థాయిలో ఇచ్చినటువంటి రకరకాల సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరిని పట్టించుకోవద్దు. ఏనుగుల నిశ్చలంగా ఉండాలి. దొరికినప్పుడు మాత్రం మీరు ఎండి చూపించాలి. అప్పటిదాకా మీరు మౌనంగా ఉండండి. పట్టించుకోవద్దు ఎవరిని. హుందాగా ఉండండి. ఆడవారు బాగుంటుంది. సహాయ సహకారాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ సహాయం దొరుకుతూ ఉంటుంది. అడగకుండా సహాయం చేస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరం ఆర్గ్యుమెంట్స్, అనవసరం డిస్టర్బెన్స్ మూలంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోండి. సంతానపరంగా కొంత ఆర్థిక నష్టం కలిగే అవకాశము, స్థానచలనం కానీ ఉద్యోగ భంగాలు లాంటివి కానీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే పిల్లలు ఎవరో ఒకరు ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, మంచి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పెళ్లి సంబంధాలు కానీ కూడా చాలా బాగా వచ్చే అవకాశం కనబడుతోంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్డ్స్. చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ఈ శుభ ఫలితాలు ఎందుకు చెప్పినవి కూడా ఉత్తర వాళ్ళకు ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎవరిని పట్టించుకోరు, మీ పని మీరు చేసుకుంటారు, మీ లిమిట్ దాటిపోరు, బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళు మానసిక ఒత్తిడి, మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. ఒకసారి జాతకం చూపించుకుని పరిహారం చేయండి. పరిహారం చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండి అనవసరంగా మానసిక ఒత్తిడి ఏది పెట్టుకోండి. జరిగేది ఏది మీరు ఆపలేని దానికోసం ఆలోచించడం అనవసరం అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చిత్తా నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి. ఎవరి గురించి ఎక్కువ ఇది పట్టించుకోవద్దు. ఉద్యోగం, వ్యాపారం వీటి దృష్టి పెట్టి మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. పరిహారం ఏం చేయాలి? ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్. మీ ఇంటికి కార్తీక దిగ్బంధనం చేయించుకోండి. కార్తీక కవచం చదువుకోండి. కార్తీక దిగ్బంధన హోమాలు చేసుకుంటే మంచిది. హస్త వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. చండీ మూలమంత్రం హోమం చేయించుకోండి. చండీ మూలమంత్రం జపం చేసుకోండి. చిత్త వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్. ఇంకో కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ సోర్డ్స్. భేతాళుద్రుడు. ఓం తురుతురు భేతాళాయ స్వహ. భేతాళుద్రుడు జపం చేసుకోండి. భేతాళుద్రుడు హోమం చేయించుకోండి. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. లైవ్ డైరెక్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.